హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్సర్ కీస్ అయితే నిన్న రిలీజ్ చేశారు. చాలామంది ఆన్సర్ కీస్ చూసుకున్న తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది. సెషన్ 2లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి పెట్టాను. సో దానికి సంబంధించి చాలామంది పోల్ అయితే చేశారు. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ అండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇందులో మీకు ఎస్ఎస్సితో పాటు అదర్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్గా మీకు అందించడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్పై క్లిక్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను నిన్న నైట్ ఆన్సర్ కీస్ రిలీజ్ అయిన తర్వాత ఈ పోల్ అయితే పెట్టాను. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆన్సర్ కీ చూసుకున్న తర్వాత సెషన్ 2లో 150కి మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అని చెప్పేసి ఇక్కడ పోల్ అయితే చేయడం జరిగింది. సో మనకి సెషన్ 2కి సంబంధించినటువంటి మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సెషన్ 1కి సంబంధించినటువంటి మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు. జస్ట్ మీరు అది క్వాలిఫై అవ్వాలంతే. ఓకే, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. కానీ సెషన్ 2లో వచ్చినటువంటి మార్కుల ద్వారాగానే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సెషన్ 2లో వచ్చినటువంటి మార్కులు ఎన్ని అని చెప్పేసి ఇచ్చాను. సెషన్ 2 మనకి టోటల్ మార్క్స్ 150 మార్క్స్ కాబట్టి 150కి మీకు ఈ ఆన్సర్ కి చూసుకున్న తర్వాత నెగిటివ్ మార్క్స్ అన్ని తీసేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఈ విధంగా పోల్ చేయడం జరిగింది. సో ఎంతమంది పోల్ చేశారు అంటే 650 మంది పోల్ చేశారు. సో ఇందులో ఓటింగ్ అయితే చేయడం జరిగింది. ఇందులో మనకి చూసుకుంటే సెషన్ 2కి సంబంధించి 60 నుంచి 70 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్ 47% అయితే ఉన్నారండి. అలాగే 70 నుంచి 80 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్ 15% ఉన్నారు. 80 నుంచి 90 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్ 10% ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ 90 నుంచి 100 మార్కులు వచ్చినటువంటి వారు 10% ఉన్నారు. 100 నుంచి 110 మార్కులు వచ్చినటువంటి వారు 5% ఉన్నారు. 110 నుంచి 120 మార్కులు వచ్చినటువంటి వారు 6% అయితే ఉన్నారు. తర్వాత 120 నుంచి 130 వచ్చినటువంటి క్యాండిడేట్స్ 4% ఉన్నారు. 130 ప్లస్ వచ్చినటువంటి వారు 3% అయితే ఉన్నారు. సో ఈ పోల్ మీరు కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పై క్లిక్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ పోల్ అయితే కనిపిస్తుంది. ఇంకా నేను ఆ పోల్ అయితే ఆఫ్ చేయలేదు, ఆన్లోనే ఉంది. మీరు పోల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అనేది కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఆఫ్టర్ నెగిటివ్ మార్క్స్ తీసేసిన తర్వాత ఓన్లీ సెషన్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అనేది ఓకే సెషన్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అనేది మీరు కింద కామెంట్స్లో తెలపండి. ఓకే, సో ఇది మనకి చాలా మంది చేసినటువంటి పోలు. ఎక్కువ మందికి 60 to 70 మార్క్స్ లోపే రావడం జరిగింది. అందుకంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. సో క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ వల్ల కావచ్చు, ఇంకా చాలా రీజన్స్ వల్ల ఈ మార్క్స్ అయితే వచ్చాయి. అయితే మనకి ఇవి చూసినట్లయితే వితౌట్ నార్మలైజేషన్ మార్క్స్ అనమాట. ఇవి నార్మలైజ్డ్ మార్క్స్ అయితే కాదు. సో నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి చేంజెస్ అయితే జరుగుతాయి. కొంతమందికి యాడ్ అవుతాయి, కొంతమందికి తగ్గే అవకాశం ఉంటుంది. సో వాట్ ఎవర్ ద రీజన్స్, నార్మలైజేషన్ అయితే ఇంకా చేయలేదు కాబట్టి ఇది జస్ట్ ఇనీషియల్ ఆన్సర్కి. మీరు 2 డిసెంబర్ వరకు మీరు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే అబ్జెక్షన్స్ పెట్టుకోండి, మీకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో వారు ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ ఎస్ఎస్సి వాడు సజెస్ట్ చేసిన ఆన్సర్స్ మీరు రాంగ్గా భావిస్తే మీరు ఛాలెంజెస్ అయితే పెట్టుకోవచ్చు. ఈచ్ క్వశ్చన్కి 100 రూపీస్ అయితే పే చేయాలి. అలా చేయడానికి మీకు డిసెంబర్ 2 వరకు టైం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోండి. ఓకే, ప్రతి అప్డేట్ కూడా ఇందులోనే మీకు ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.